ప్రకాశం జిల్లా దర్శిలోని కూటమి ఉమ్మడి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంకు విచ్చేసి జయప్రదం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, వారు చేస్తున్న రాజకీయాలకు వ్యతిరేకమని, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పెన్షన్లు సచివాలయం ఉద్యోగాల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, జనసేన ఇన్ఛార్జి బొట్టుకు రమేష్, బీజేపీ ఇన్ఛార్జి మాడపాకుల శ్రీను, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దర్శికి కూటమి అభ్యర్థిగా ప్రకటించాక నేను మొదటిసారిగా దర్శిలో అడుగుపెట్టాను. ప్రజలంతా ఎంతో ప్రేమతో, అభిమానంతో నన్ను ఆహ్వానించారు. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పెన్షన్ల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాను. వాలంటీర్ల వ్యవస్థకి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో, అన్న క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. వార్డుల్లో కానీ, గ్రామాల్లో కానీ 1,26,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సుమారుగా 45 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఒక 20 మంది ఇంటికి వెళ్ళిస్తే 2 రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ పైన నిధులు లేవు, ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2,000 చేశారు పెన్షన్. గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచుకుంటూ 5 ఏళ్లలో పెంచింది వాళ్ళు 1000 రూపాయలు మాత్రమే. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4,000 రూపాయల పెన్షన్ అందరికీ ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఇది మీరందరూ, మీడియా మిత్రులందరూ ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.